బెంగళూరులో ఉండి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళకుంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకేం ఉండదేమో. కానీ మేమున్న ఏరియా నుంచి ఇలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలి అంటే చాలా దూరం జర్నీ చేయాలి. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. అంత ఓపిక ఎక్కడుందిలే అని ప్రతి వీకెండ్ అనుకుంటాం కానీ వెళ్ళము. సో ఈ వీకెండ్ ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఓరి నాయనో, జనాలు అయితే మామూలుగా లేరు. బెంగళూరు మొత్తం చిక్పేటలోనే ఉన్నట్లుంది. చల్లగా ఒక జ్యూస్ అయితే తాగాము దిగ్గానే. సో ఇంకా మొదలెడదాం. మోస్ట్లీ స్ట్రీట్ షాపింగ్లన్నీ చాలా బాగుంటాయి. ఏ దానికి అది యూనిక్. అసలు పేరుకే 1 ఇయర్ నుంచి బెంగళూరులో ఉన్నా కానీ నాకు అసలు ఆ లాంగ్వేజే రాదు. బట్ ఏంటంటే కన్నడ తెలుగు సిమిలర్గా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం అర్థమవుతుంది. మళ్ళీ బార్గెనింగ్ చేసేటంత లాంగ్వేజ్ అయితే రాదన్నమాట. ఏ మాటకు ఆ మాట. మనకి పూజకు సంబంధించిన వస్తువులు కొనాలి అంటే చిక్పేట్ ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. మా హౌస్ వార్మింగ్ అప్పుడు నేను ఆల్మోస్ట్ పూజకు కావాల్సిన వస్తువులన్నీ చిక్పేటలోనే కొని తీసుకెళ్ళాను. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఈవెన్ 5 రూపీస్కి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించింది. నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేద్దామని చెప్పేసి ఒక షాప్కి వచ్చాను. మెటీరియల్ షాప్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్న కలర్ కాకుండా బ్లాక్ కలర్లో ఇదే డిజైన్ తెగ ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య. సరే మీటర్ ఎంత అని అడుగుదామని చెప్పేసి షాప్ లోపలికి వెళ్తే ఏకంగా 1500 చెప్పాడు. బార్గైన్ చేస్తే కొంచెం తగ్గిస్తా అన్నాడు. సరే మన వల్ల అయ్యే పని కాదులే అని చెప్పేసి పక్కకు వచ్చాను. ఈ షాప్లో డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ ఎల్లో కలర్ డ్రెస్ నాకు తెగ నచ్చింది. హల్దీ ఫంక్షన్స్కి అయితే అద్దరిపోయింది. అబ్బాబాబా, అసలు ఈ లెహంగా చూసారా ఏమన్నా ఉందా అసలు. లుక్ అద్దరిపోయింది కదా. కాస్ట్ వచ్చేసి మనకు అన్ని షాప్లలో రీజనబుల్గా ఉంటుందని చెప్పను. మనమైతే బాగా తిరగాలి అన్ని షాప్లలో. ఫస్ట్ ప్రైస్ కనుక్కో. వెళ్ళిన ప్రతి షాప్ లో కూడా కొనాలి అనుకునే వాళ్ళకైతే చిక్పేట్ అయితే బెస్ట్ ప్లేస్ కాదు. ఎండలు అయితే మామూలుగా లేవు. తలపైన ఎవరో స్ట్రా వేసుకొని మొత్తం ఎనర్జీని అంతా లాగేస్తున్నట్లు అనిపించింది. ఇక్కడైతే ఒక తోపుడు బండి పైన అంబలి అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. నేను ఎప్పుడైతే ట్రై చేసింది లేదు. ఇదైతే ఫస్ట్ టైం అనమాట. సో గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అంట. రీజనబుల్ కదా. సో టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు టేస్ట్ ఎలా అనిపించింది అంటే మన రాగి ముద్దలో బట్టర్ మిల్క్ ఆర్ పెరుగేసుకుని తింటే ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అయితే అనిపించింది. కొంచెం స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీల్ వచ్చింది. సో ఈ ఏరియా అయితే సుదర్శన్ సిల్క్ స్ట్రీట్స్ అనమాట. ఇక్కడైతే గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ చాలా బాగుంటాయి. అండ్ సిల్క్ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. నేను ఏదైనా మా ఇంట్లో అకేషన్కి ఏమన్నా శారీస్ కొనాలి అంటే నేనైతే వచ్చే ప్లేస్ అయితే ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఫౌంటైన్ భలే ఉంది కదా. మొత్తం రాయితో చేసిన లుక్ ఇచ్చారు. ఇవేంట్రా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, అందరికీ కాదు. సో దేవుని విగ్రహాలు ఏమన్నా ఉంటే మన పూజ గదిలో పీట వేసి దాని పైన పెడతారు. చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి కదా. కాస్ట్ చెప్తే షాక్ అవుతారు అసలు. ఆ చిన్నవి వచ్చేసి ఒక్కోటి 20 రూపీస్ అంట. మరీ ఇంత రీజనబుల్గా ఉంటాయి అనుకోలేదు. సో ఫైనల్లీ ఈ కార్ చుట్టలు చేసే మిషన్ చూసాము. అది 60 రూపీస్ అంట. రీజనబుల్ కాదో నాకైతే తెలీదు. నేనైతే ఈ షాపింగ్ తెగ ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.